జార్జియా యాజ్ ఎ పేరెంట్‌గా నేను జార్జియా చూజ్ చేసుకున్నాను. నేను భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ నుంచి ఎందుకు వెళ్ళాలి? సో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ మాత్రమే జార్జియా నుంచి పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఉండడము, పాస్డ్ అవుట్ బ్యాచెస్ ఉండడము, తర్వాత ఎఫ్ఎంజీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ క్లియర్ చేసి మా స్టూడెంట్స్ ఎవరైతే మేము పంపించిన స్టూడెంట్స్ ఇక్కడ ఎఫ్ఎంజీ క్లియర్ చేసిన స్టూడెంట్స్ ఉండడము, ఇదంతా ట్రాక్ రికార్డ్ ఆఫ్ భాగ్యలక్ష్మి. ఇక్కడ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఆల్మోస్ట్ 5 యూనివర్సిటీని ఇంట్రడ్యూస్ చేయడము. ఈ 5 యూనివర్సిటీలో చాలా యూనివర్సిటీస్ నుంచి ఆల్రెడీ పాస్డ్ అవుట్ బ్యాచెస్, పాస్డ్ అవుట్ స్టూడెంట్స్, ఎఫ్ఎంజీ పాస్ స్టూడెంట్స్ ఉండడము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం మేము చూస్ చేసుకున్న యూనివర్సిటీని కూడా స్టూడెంట్కు ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది, సో స్టూడెంట్ ఇన్ టైం లోపల ఎగ్జిట్ ఎలా అవుతాడు, ఇన్ టైం లోపల ఎఫ్ఎంజీ పాస్ ఎలా అవుతారు, ఇవన్నీ కూడా పారామీటర్స్ అన్ని చెక్ చేసి మేము చూస్ చేసుకుంటాం. ఇప్పుడు మేము యూనివర్సిటీ జియోమెడీ విషయంలో చూసుకుంటే యూనివర్సిటీ జియోమెడీ వచ్చేసి ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ, WHO రికగ్నైజ్డ్ అండ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఇప్పుడున్న నేషనల్ మెడికల్ కమిషన్ రికగ్నైజ్డ్, ECFMG USA రికగ్నైజ్డ్. దిస్ ఈస్ రిక్వైర్డ్ టు పర్స్యూ యువర్ PG ప్రోగ్రామ్ ఇన్ USA. సో ఇది ఉంటేనే మనము అక్కడ యూఎస్ఏలో ప్రాక్టీస్ కానీ, పీజీ కానీ, లైసెన్సింగ్ కానీ ఇది ఉంటుంది. తర్వాత మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా రికగ్నైజ్డ్, AMC ఆస్ట్రేలియా రికగ్నైజ్డ్, AMSC, AME ఇట్లా యూరోపియన్ ఆర్గనైజేషన్స్ రికగ్నైజేషన్తో పాటు ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీలో లోయెస్ట్ ఫీజ్. ఎట్ ద సేమ్ టైం యూనివర్సిటీ జియోమెడీకి మాత్రమే అక్విన్ సర్టిఫికేషన్ ఉంది.